ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, రైతులకు ఊతం రాయితీపై యంత్రం అంటూ మనకు తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు కీలక అప్డేట్ అయితే ఇస్తున్నారండి. రైతులు వ్యవసాయం చేయాలంటే పలు పరికరాలు అయితే అవసరం అవుతాయి. వాటిని కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రైతులు సులువుగా యంత్రాలను తక్కువ మొత్తాలకే కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన వ్యవసాయ యాంత్రీకరణ పథకం, టోటల్గా స్మాష్ అనే పథకం అయితే ఉంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ రాయితీపై యంత్రాలు ఇస్తామని ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి అంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారండి. ఇందుకు గాను తెలంగాణలోని ఒక్కో ఉమ్మడి జిల్లాకు 2,60,00,000 రూపాయల నిధులు కేటాయించామని, దీనికి అర్హులైన వారు ఎవరంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులు మరియు ఎస్సీ ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ స్మాష్ పథకం ద్వారా రాయితీ యంత్రాలకు దరఖాస్తు చేసుకున్న రైతులకు 50% సబ్సిడీకే ఈ యంత్రాలు అయితే వస్తాయండి. ఆ యంత్రాలు ఏమిటంటే బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లు, రోటావేటర్లు, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, కల్టివేటర్, బండ్ ఫార్మర్, పవర్ వీడర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్, ట్రాక్టర్ మరియు స్ట్రా బేలర్ అయితే రాయితీలో ఇస్తారు. దీనికోసం దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు కూడా వారి మాటల్లోనే కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలపై ఆసక్తి ఉన్న రైతులు గురువారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత ప్రమాణాలు అందుబాటులో ఉన్న పనిముట్లను బట్టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది అంటూ మనకు ఈ కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు చెప్తుండగా, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనే ఈ వ్యవసాయ కేంద్రాల వద్దకు వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకోండి.